బీసీలారా జాగ్రత్తగా ఆలోచించి గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. అక్షరాల అది 100% నిజం. మనం అధికారంలోకి వచ్చినప్పుడే మనకు కావాల్సినవన్నీ మనం చేసుకోగలుగుతాం. అది వదిలేసి ఓసీలకు మనం ఓట్లేసి వాళ్ళ దగ్గర భిక్షం అడుక్కుంటున్నాం. వాళ్ళు ఎందుకు ఇస్తారండి? వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం వాళ్ళకి బడ్జెట్ కేటాయించుకుంటారు. కానీ మన వాళ్ళు అక్కడ లేనప్పుడు మన గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? అమ్మ ఆలోచించినంత గొప్పగా ఏమంటారు, సవితలు ఆలోచిస్తారా? వాళ్ళు మనకు సవితలతో సమానం. వాళ్ళు మనకి ఎందుకు పెట్టుతారు? వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ కోసం ప్రచారం చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మనకు బాబు ఇవ్వండి, మాకు హెల్త్ కావాలి, మాకు ఎడ్యుకేషన్ కావాలి, మాకు ఈ సౌకర్యాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇస్తామని చెప్తారు, అంతే. ఇస్తామని చెప్తారు, పేపర్ మీద రాసి పెడతారు. కానీ అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు కదా, చూస్తే అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పోరాటం చేస్తున్నాం మనం, న్యాయ పోరాటం. మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం భూములన్నీ కబ్జా చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అప్పుడేమో ధరణి అన్నారు, ఇప్పుడేమో దాని పేరు మార్చేసి మళ్ళీ వాళ్ళే కబ్జా చేసుకుంటున్నారు. మనకు అక్కడ ల్యాండ్ ఇవ్వట్లేదు. మనం ఏం అడుగుతున్నాం? మనం ఇప్పుడు ఎందుకోసం పోరాటం చేసినాం? తెలంగాణ పోరాటం, మా భూమి మాకు కావాలని పోరాటం చేసినాం. మనకు అదే ఇవ్వట్లేదు. ఇంకెందుకండి బీసీలు వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పార్టీలలో ఎందుకు తిరగాలి? మనం అధికారంలోకి వస్తే మనకు ల్యాండ్ వస్తుంది, హెల్త్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, మనకు కావాల్సినవన్నీ మనం తీసుకురాగలుగుతాం. దయచేసి బీసీలారా ఆ పార్టీల నుంచి బయటికి రండి. మనం రాజ్యాధికారంలోకి రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలన్నీ కలిస్తేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఈ కులాల సంఘాలు ఏమైతే ఉన్నాయో అందులో ఉండి మనం చేసేది ఏం లేదు. 132 కులాలు ఉన్నాయి. ఇవన్నీ సంఘాలు పెట్టుకుని ఏం చేస్తాం? మనకు ఓటు రావాలి, ఓటు చైతన్యం రావాలి. ఓటుతో డెవలప్ ఓటు వేసి మన వాళ్ళని మనం గెలిపించుకొని అక్కడ చట్టాలు చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితేనే కదా మనకు పవర్ వచ్చేది, మనం చేయగలిగేది, మనం మాట్లాడేది. అప్పుడు మనం స్వేచ్ఛగా బతకగలిగేది. అది వదిలేసి వాళ్ళు ఏదో చేస్తారు. మాధుర్ వచ్చిండు, మారా వచ్చిండు, మా మేడం వచ్చింది, మా దొరసాన్ వచ్చిందని వాళ్ళ చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతారు? ఏం చేస్తారు? మహా అయితే ఒక పూట భోజనం పెడతారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా కావాల్సినంత డీజిల్ పోయించి బాన్లలో తిప్పుతారు. అంతకుమించి ఏం చేయరు కదా. వాళ్ళ పిల్లలతో సమానంగా మిమ్మల్ని కూర్చోబెట్టరు కదా. కనీసం బాగా గుర్తుపెట్టండి, మీరు వాళ్ళ పిల్లలకి మీ పిల్లల నుంచి పెళ్లి చేసే ఆలోచన వాళ్ళకు ఉందా? మరి అందరం సమానం ఎట్లా అవుతాం? ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించలే మీరు? అంత దూరం ఎందుకు ఆలోచించారు? ఎప్పుడు వాళ్ళని అక్కడ ఆ స్థాయిలో చూస్తూ మనం ఇంతే అనుకుంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతాం? మనకు ఒక రాజ్యాంగం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానమైన హక్కులు ఇచ్చిండు. మనం అందరం సమానం అని చెప్తున్నారు. మనం అందరం సమానం అవ్వాలంటే మనకు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పారు. కాంశీరామ్ సార్ కూడా ఏం చెప్పిండు? రాజ్యాధికారంలోకి రాని జాతులు అంతరించిపోతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటను ఆయన ఆదర్శంగా తీసుకొని అక్కడ యూపీలో 4 సార్లు ఆయన బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చిండు. మరి మన బీసీలం అది మన కోసం ఒక పార్టీ వస్తే దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా, మనం మాట్లాడాలి కదా, మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. అది వదిలేసి ఎప్పుడు చూసినా ఇప్పుడు కొత్తగా ఇంకో వాళ్ళు ఓసీలో వస్తున్నారు, మళ్ళీ వాళ్ళే పార్టీలు పెడుతున్నారు, దాంట్లో తిరిగేది కూడా మన వాళ్ళే. మనమే 85% ఉన్నా మన ఓట్లు మనం వేసుకుంటే మనదే కదా అధికారం. మనం చూడండి, ఇప్పుడు పక్క తమిళనాడు రాష్ట్రం చూసుకోండి, అక్కడ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఎప్పుడో 80 సంవత్సరాల క్రితమే అక్కడ బీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ మన దగ్గర మనం కళ్ళలో కూడా ఇమాజిన్ చేయలేకపోతున్నాం బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రులు. ఎందుకంటే మనం కలిసి ఉండట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐకమత్యం మన దగ్గర ఉండట్లేదు. వాళ్ళు ఏం చెప్తారు ఏమని అంటే వాళ్ళది పట్టుమని 10% జనాభా కాదు, మనం 85% జనాభా ఉండి కూడా మనం వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశపడి బతుకుతున్నాం. కానీ ఓటు పవర్ మన దగ్గర ఉంది. మనం అందరం కలిసి మన ఓట్లు మనం వేసుకుంటే మనకి ఇదంతా ఆఫ్టర్ ఆల్ కదా. మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం కాదు. మనం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే స్థాయిలో ఉండాలి. వాళ్ళని మనం ఎన్ని రోజులు ఆడుకుంటాం? వాళ్ళ కుట్ర మొన్ననే బయటపడింది కదా, 42% రిజర్వేషన్ ఇస్తున్నామని అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తామని ముఖ్యమంత్రి అన్ని మాటలు మాట్లాడిండు. హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం, ఇది కరెక్ట్గా లేదని మాట్లాడినాక రెడ్లు సంబరాలు చేసుకున్నారు. మీకు అర్థం కావట్లేదా వాళ్ళ కుట్ర ఏంటనేది? మనం అంత దూరం ఆలోచిస్తే వాళ్ళ కుట్ర అనేది బయటపడింది. వాళ్ళు ఎంత లోతుగా ఎంత ఐకమత్యంగా ఉన్నారో ఆలోచించండి. అంటే మనకి ఏంటంటే మనకు కావాల్సింది పొలిటికల్ పవర్. మనం పొలిటికల్గా ఎదగాలి. మన పిల్లల్ని ఈ రూమ్లలో బందీలు చేసి మీకోసం మీరు ఉద్యోగం సంపాదించుకోండి అని పెంచకండి తల్లిదండ్రులు. వాళ్ళకు పొలిటికల్ అవేర్నెస్ రావాలి. బాబు బయట ఏం జరుగుతుందో నాకు తెలియాలరా, మన కోసం బడ్జెట్ ఎంత పెడుతున్నారు, ఆ నాయకులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకి ఇస్తున్న ప్రియారిటీ ఏంటని మీరు పిల్లలకు చెప్పండి, వివరించి చెప్పండి. ఎప్పుడు చూసినా మనం ఉద్యోగం వేటలోనే 50 సంవత్సరాలు గడిచిపోతే ఇంకెప్పుడు మనం అధికారంలోకి వచ్చేది? కొంచెం తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. పిల్లల్లో పొలిటికల్ అవేర్నెస్ తీసుకురండి. మీరు బానిసలుగా బతికి ముందు తరాలు కూడా బానిసలుగా బతికితే ఇంకెప్పుడు మనం ఆ స్థాయిలో కూర్చునేది ఎప్పుడు, చట్టాలు చేసేది ఎప్పుడు, వాళ్ళని వాళ్ళ స్థాయిలోకి మనం వచ్చేది ఎప్పుడు?